నమస్తే, వెల్కమ్ టు ఫిల్మీ బీట్ తెలుగు. నేను బబిత. మనతో పాటు ఎవర్ గార్జియస్ ఎవర్ గ్రీన్ లయ గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నిజంగా ఎంత ప్రిటీగా కనిపిస్తున్నారంటే, ఫస్ట్ నేను మిమ్మల్ని అడగాల్సింది, సినిమా కన్నా ముందు మీ బ్యూటీ సీక్రెట్ ఏంటి అసలు? లేదండి, మీరు ఊరికనే అంటున్నారు. ఎవ్రీబడి ఈజ్ ప్రిటీ, ఎవ్రీబడి ఈజ్ గుడ్. ఏజ్లో వాళ్ళకి ఆ ఏజ్లో దట్ గ్లో ఇస్ దేర్. సో వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఏజ్లో మనము హౌ వీ లుక్ అనేది మనం యాక్సెప్ట్ చేసుకుంటే హ్యాపీగా ఉంటాం. అంటే నిజంగానే వింటూ ఉంటాం, ఇన్నర్ బ్యూటీ అనేది అవుట్ తెలుస్తూ ఉంటుంది అని. సో యా వెరీ బ్యూటిఫుల్ ఇన్ ఇన్నర్ అనేది మాకు అర్థమవుతుంది, అందుకే బయట కూడా కనిపిస్తుంది. అండ్ కమింగ్ టు ద మూవీ, సాంప్రదాయని సుపిని సుద్దపూసని ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అనే చెప్పాలి. శివాజీ గారు, మీరు మళ్ళీ ఆన్ స్క్రీన్ మీద కనిపించబోతున్నారు. అండ్ ఎట్లా ఉందంటే, ట్రైలర్ చూసిన తర్వాత వామ్మో లయ గారేనా అనిపించింది. సో మీకు ఫస్ట్ స్క్రిప్ట్ మీ దగ్గరికి వచ్చినప్పుడు వాట్ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్? అంటే ఏంటి, స్క్రిప్ట్ వచ్చినప్పుడు కూడా డైరెక్టర్ గారు అంటే శివాజీ గారు చెప్పడం వల్ల వచ్చారు, కానీ ఆయన కూడా హీ డి నాట్ విజువలైజ్ మీ ఇన్ దిస్ రోల్ బికాస్ నేను టిపికల్గా చేసే టైప్ కాదు కాబట్టి. బట్ కానీ ఏంటంటే అదే దట్ ఈస్ ద ఛాలెంజ్ ఫర్ ద ఆర్టిస్ట్ అండ్ ఆల్సో ద డైరెక్టర్. సమ్టైమ్స్ ఏమవుతుందంటే కొంచెం ట్వీక్ చేసి దాన్ని యాంప్లిఫై చేసినప్పుడు చాలా బాగుంటుంది. సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఆడియన్స్ కూడా అదే ఫ్రెష్నెస్ ఫీల్ అవుతారు. ఎందుకంటే ఒకటేలా చూసి ఓకే ఇంకా దెన్ ఇప్పుడు నన్ను చూడాల్సిన అవసరం లేదు, బోర్ కొట్టేస్తుంది. సో అలా కాకుండా కొత్తగా ఫీల్ అవుతారు. ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ తర్వాత ఇంకా బెటర్గా ఉంటుందని నేను ఫీల్ అవుతున్నాను. సో ఆ ఫ్రెష్నెస్ ఆడియన్స్ ఫీల్ అవుతారు, థ్రిల్ ఫీల్ అవుతారు. నేను కూడా చూడలేదండి, నేను డబ్బింగ్ పార్ట్స్ అక్కడ ఇక్కడ ఇట్స్ నాట్ ఈవెన్ ఇన్ ఆర్డర్ కాబట్టి నేను సరిగ్గా చూడలేదు. నేను కూడా చూడాలని నాకు అనిపిస్తుంది ట్రైలర్ చూసాక. యాక్చువల్లీ ట్రైలర్ అంటే నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత ఇంట్రెస్టింగ్గా ఉంటుందని. సో లెట్స్ సీ హౌ ద ఫిల్మ్ కమ్స్. నేను కూడా చూడాలి. ట్రైలర్లో చూసినంత వరకు మీ సారీస్ కానివ్వండి, యు ఆర్ లుకింగ్ సో ఎలిగెంట్ అండ్ క్లాసిక్గా కనిపించారు. సో కాస్ట్యూమ్ డిజైన్స్ కానివ్వండి, అవన్నీ ఎలా కేర్ చేసుకున్నారు? అంటే అండి, ఇదంతా యాక్చువల్లీ శివాజీ గారు అండ్ డైరెక్టర్ గారు కూర్చొని చేశారు. దర్ ఇస్ నో స్పెసిఫిక్లీ ఒక కాస్ట్యూమ్ డిజైనర్ అంటూ ఏం లేరు. బికాస్ కంప్లీట్లీ డైరెక్టర్స్ పర్సన్ అనే చెప్పొచ్చు. అవును, ఎందుకంటే ఎవ్రీ షార్ట్ తర్వాత ఫస్ట్ వెళ్ళి ఆయనే అడిగేదాన్ని, ఉత్తర ఇలా కదా బిహేవ్ చేస్తుంది, సో ఇదే కదా మీకు కావాలి. ఎందుకంటే అదే ఎక్స్ప్రెషన్ ఇంకోలా ఇవ్వచ్చు. సో నేను సాఫ్ట్గా ఇవ్వచ్చు, లేకపోతే కొంతమంది హార్ష్గా ఇవ్వచ్చు. సో ఒకటే ఫీలింగ్ని మనం రకరకాలుగా ఎక్స్ప్రెస్ చేస్తాం మన మనుషుల్లోనే ఎవ్రీడే. సో అలాంటిది, సో ఉత్తర ఎలా బిహేవ్ చేస్తుందని అనేది ఎవ్రీ టైమ్ ఐ యూస్ టు హ్యావ్ ఎ డౌట్. ఓకే, ఈ సిచ్యువేషన్లో ఎలా, బికాజ్ ఇట్స్ ఇస్ నాట్ ఎ టిపికల్ రోల్ కాబట్టి. సో వెళ్ళి అడుగుతూ ఉండేదాన్ని, ఇది ఓకేనా, మళ్ళీ ఒకసారి వాంట్ టు చెక్. సో ఈవెన్ స్లైట్ చేంజ్ ఉన్నా హీ యూస్ టు టెల్ మీ. ఈవెన్ డబ్బింగ్లో కూడా ఎవ్రీ వర్డ్ ఎవ్రీథింగ్ కొంచెం హీ యూస్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్ అనమాట. ఐ నో ఇది చాలా టిపికల్ క్వశ్చన్ అనే అనుకోవచ్చు, బట్ స్టిల్ మీరు ఇంతమందితో మీ కెరియర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి చాలా మందితో యాక్ట్ చేశారు, చాలా గొప్ప గొప్ప డైరెక్టర్స్తో యాక్టర్స్తో యాక్ట్ చేశారు. అండ్ ఇప్పుడు కూడా జెన్జీ టైం వచ్చినప్పుడు స్టిల్ యువర్ యాక్టింగ్. సో హూ ఈజ్ యువర్ ఫేవరెట్ పర్సన్ యాజ్ అ ఫేవరెట్ యాక్టర్? అండ్ మళ్ళీ వాళ్ళతో ఛాన్స్ వస్తే వర్క్ చేయడం, సో హౌ యూ విల్ ఫీల్ దట్? లేదండి, నేను యాక్ట్ చేస్తున్న ప్రతి వాళ్ళు దర్ వెరీ గుడ్. అంటే వేణు గారు ఒక రకమైన, అంటే హీ వాజ్ ద రీజన్ వై నేను అసలు వచ్చాను ఇండస్ట్రీకి. స్వయంవరం అసలు వెళ్ళిపోవాల్సింది, బికాజ్ డైరెక్టర్స్ మారినప్పుడు నేను కూడా మారిపోవాల్సింది, కానీ బట్ హీ స్టూడ్ బిహైండ్ మీ. సో ఆయన ఒక రీజన్. సో ఆయన తర్వాత శ్రీకాంత్ గారు, సో మెనీ ఫిల్మ్స్ వి డిడ్. అలాగే శివాజీ గారు, సో మెనీ ఫిల్మ్స్ వి డిడ్. మళ్ళీ జగపతి బాబు గారు, ఇలా నవీన్ గారు, జడి చక్రవర్తి గారు, వీ డెడ్ సో మెనీ పీపుల్. అందరితోనూ చాలా చాలా సినిమాలు చేసాం. సో వీళ్ళందరూ దే ఆర్ ఆల్ ఇన్ అ వే దేర్ ఓన్ వే దే ఆర్ గుడ్. ఇప్పుడు శ్రీకాంత్ గారు బెటరా, జగపతి బాబు గారు బెటర్ ఎలా చెప్తాం అంటే? సో వెరీ వెరీ డిఫికల్ట్ టు ఆన్సర్, బట్ ఎవ్రీబడి వాళ్ళ ఓన్ స్టైల్లో దే ఆర్ వెరీ గుడ్. ఓకే, యాజ్ అన్ యాక్టర్గా మనకు ఉంటుంది, ఎస్ ఐ వాంటెడ్ టు షేర్ స్క్రీన్ విత్ దిస్
గై అని అనుకున్న యాక్టర్ ఎవరైనా ఉన్నారా ఇప్పటి వరకు? నేను ఎవరితో చేయలేదు, అందరితోనూ. ఎస్పెషలీ గుడ్ వర్క్ చేస్తున్న అందరూ ఇప్పుడు యాక్చువల్లీ మన చిరంజీవి గారు కానివ్వండి, వెంకటేష్ గారు కానివ్వండి, బాలకృష్ణ గారితో ఆల్రెడీ చేశాను. సో మళ్ళీ ఇంకోసారి చేయాలనిపిస్తుంది. ఐ థింక్ ఇప్పుడు నెవర్ ఎండింగ్ అంటే యంగ్స్టర్స్ ఇప్పుడు కొత్తగా వచ్చారు, అల్లు అర్జున్ గారు కానివ్వండి, మహేష్ బాబు గారు కానివ్వండి, జూనియర్ ఎన్టీఆర్, మళ్ళీ ఇంకా నెక్స్ట్ వాళ్ళు కూడా వస్తున్నారు. సో everybody, I want to share the screen with everybody because everybody doing good work. సో అమ్మాయిలకి మంచి క్యారెక్టర్స్ రాస్తే నేను ఫస్ట్ చాయిస్ ఉండాలని నా కోరిక. సో అలాంటి వర్క్ చేస్తే వాళ్ళే గుర్తుపెట్టుకొని పిలుస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. వన్ లాస్ట్ క్వశ్చన్, ఐ డోంట్ వాంట్ టు టేక్ యువర్ టైమ్ మచ్. అయితే ఇప్పటికీ కూడా ఒక మిత్ ఉంది తెలుగు ఇండస్ట్రీలో, తెలుగు అమ్మాయిలకి ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. బట్ స్టిల్ మీరు ఆ టైంలోనే యూ ప్రూవ్ సో మెనీ పీపుల్ రాంగ్. మీరు వచ్చారు, సక్సెస్ కొట్టారు, స్టిల్ యు ఆర్ డూయింగ్ మూవీస్. సో అట్లా అనుకున్న వాళ్ళకి ఏం చెప్తారు? దిస్ ఇస్ మై ఫస్ట్ క్వశ్చన్. అండ్ సెకండ్ థింగ్ ఇస్ బీయింగ్ అ హోమ్ మేకర్ అండ్ వర్కింగ్ విమెన్, అ వైఫ్, అ మదర్వుడ్, ఇన్ని చేస్తూ కూడా స్టిల్ యు ఆర్ బ్యాలెన్సింగ్ ఆల్ దీస్ థింగ్స్. ఇప్పుడున్న జనరేషన్లో మదర్స్కి కానివ్వండి, ఒక్క పని చేయడానికి కూడా దే ఆర్ నాట్ ఈవెన్ బ్యాలెన్సింగ్ నథింగ్, బట్ స్టిల్ యు ఆర్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్. సో హౌ యు ఆర్ మేనేజింగ్? అండ్ ఫ్రమ్ యువర్ సైడ్, అంటే చాలామంది మహిళలకి ఇది ఒక ఇన్స్పిరేషన్ లాగా ఉంటుంది. సో వాట్ డూ యూ వాంట్ సే? అంటే తెలుగు అమ్మాయిలకి ఇప్పుడు రోల్స్ రావట్లేదు అనేది యూ కెన్ సీ. నా విషయంలో అయితే ఇట్స్ రాంగ్. కాబట్టి అలాగని నాలాగా ఎగ్జాంపుల్స్ చాలామంది ఉన్నారు. రాశి గారు కానివ్వండి, ఇలాగా చాలామంది దేర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ ఆ టైంలో చేసిన వాళ్ళు. సో ఏంటంటే రైట్ స్టోరీ అట్ ద రైట్ టైం అండ్ సక్సెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎస్పెషలీ లీడ్ ఆర్టిస్ట్కి, అంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్కి కొంచెం దెర్ ఇస్ ఛాన్స్ మళ్ళీ, బట్ లీడ్ రోల్స్ చేసే వాళ్ళకి సక్సెస్ పడాలి. సో దాట్ ఈస్ వేర్ ద ప్రాబ్లమ్ కుడ్ బి. కానీ అదర్వైజ్ అలా తెలుగు అమ్మాయి కాబట్టి నేను తీసుకోను అనేది అయితే లేదు. సో వాళ్ళ ఆప్షన్స్లో, సో వెన్ దే ఆర్ రైటెడ్, మనం ఫస్ట్లో ఉండడానికి ఏం చేయాలి? ఇప్పుడు నేను నా క్యారెక్టర్కైనా ఇప్పుడు సుధీర్ శ్రీరామ్ గారికి నేను ఫస్ట్ ఆప్షన్ కాదు, బట్ నేను అదే అంటాను. సో నేను నెక్స్ట్ టైం ఫస్ట్ ఆప్షన్గా ఉండాలంటే ఏం చేయాలి? సో వేరే డైరెక్టర్స్కైనా. సో దాట్ ఈస్ వాట్ ఐ కెన్ డూ. ఆఫ్టర్ దాట్ మనం చెప్పలేము. సో లాట్ ఆఫ్ థింగ్స్ డోంట్ వర్క్. టైం కుదరకపోవచ్చు, కొన్నిసార్లు డేట్స్ కుదరకపోవచ్చు, రెమ్యూనరేషన్ కుదరకపోవచ్చు, సో మెనీ థింగ్స్. సో అవ్వలేదు కాబట్టి అలా ఏం లేదండి. దట్ సమ్టైమ్స్ ఇట్ డజంట్ వర్క్ అంతే. అండ్ బ్యాలెన్సింగ్, యాక్చువల్లీ విమెన్ ఆర్ క్వైట్ గుడ్. కానీ అంటే కొంచెం దే ఆర్ టేకింగ్, అంటే హస్బెండ్ హెల్ప్ తీసుకోవడం ఇస్ గుడ్, బట్ హస్బెండ్ కూడా హెల్ప్ చెయ్యాలి మస్ట్గా అనేది కొంచెం ఇట్స్ నాట్, అంటే అవుతే అంటే ఇప్పుడు ఎంతవరకు, ఇప్పుడు ఒక ఫ్యామిలీని డిజైన్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుందండి, డిజైన్ చేసేదాన్ని బట్టి. ఇప్పుడు కొన్నిసార్లు హస్బెండ్ ఎక్కువ హెల్ప్ చేయాల్సి వస్తుంది, కొన్నిసార్లు వైఫ్ ఎక్కువ చేయాల్సి వస్తుంది. హౌ యూర్ బ్యాలెన్సింగ్ అండ్ గోయింగ్ ఫార్వర్డ్, అల్టిమేట్లీ ఏం చేయాలి? హస్బెండ్ అండ్ వైఫ్ బాగుండాలి. యూ హ్యావ్ టు వర్క్, యూ హ్యావ్ టు ఎర్న్ ఫేమ్ ఆర్ మనీ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, చదువుకున్నందుకు. కిడ్స్ని చూసుకోవాలి, కిడ్స్ సక్సెస్ఫుల్గా తీసుకురావాలి. దిస్ ఈస్ వాట్ యూ బిల్డ్ అ స్మాల్ హోమ్, ఒక కారు, ఒక టూ వీలర్, వాట్ ఎవర్ ఇట్ ఇస్. దిస్ ఈస్ ద టిపికల్ థింగ్. ఆ డిజైన్లో ఎలా, హౌ యూ గోయింగ్ టు మేనేజ్, హౌ యూ ఆర్ గోయింగ్ టు డెడికేట్ ద టైం. కొన్నిసార్లు హస్బెండ్ ఎక్కువ ఇవ్వచ్చు, కొన్నిసార్లు వైఫ్ ఎక్కువ ఇవ్వచ్చు. దానికి వీళ్ళే వాళ్ళే అని ఏం లేదు. ఎవ్రీబడి కెన్ కాంట్రిబ్యూట్. అండ్ హౌ యూ ఆర్ గోయింగ్ టు డిజైన్ అనేది ఒక్కొక్క ఫ్యామిలీ బట్టి ఉంటుంది. ఓకే, ఈ శ్లోక ఈస్ కమింగ్ టు ది మూవీస్ యాజ్ అ హీరోయిన్? లేదండి, నేను ఎప్పుడు చెప్పలేదు. నో షీ స్టడీయింగ్. అది ఐ థింక్ షీల్ అప్లై టు కాలేజెస్ అండ్ నెక్స్ట్ ఇయర్ షీల్ గో టు కాలేజ్. సో వీ హ్యావ్ టు సీ అది ఏమి చదువుకుంటుంది అని. ప్రస్తుతానికి లా ఆర్ మెడిసిన్ అంటుంది, రేపు పొద్దున్న మారచ్చు, తెలీదు. సో లెట్ హర్ డూ వాట్ షీ వాంట్స్. అది అందుకని అవుతే నాకు సరదాగా అట్లీస్ట్ ఒకటైనా, జస్ట్ ఐ వాంట్ టు సీ హర్ ఆన్ ద స్క్రీన్. చిన్నప్పుడు అయితే ఒకటి చూసుకున్నాను, పెద్దయ్యాక కూడా ఒకటి చూసుకోవాలని నాకుంది. బట్ ఐ డోంట్ నో, దాన్ని చదువు అవుతే డిస్టర్బ్ చేయను. ఇఫ్ షీ వాంట్స్ టు డూ ఇట్, అలాంటి ఆపర్చునిటీ వచ్చి అప్పుడు కుదిరితే అప్పుడు చూద్దాం. సో ఇట్స్ ఆల్ డెస్టినీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్.